ఫేస్బుక్ వెబ్ అప్లికేషన్ లో ఫస్ట్ మనం రాసే టెస్ట్ కేసు ఏంటండి? హౌ టు ఓపెన్ దట్ పర్టికులర్ అప్లికేషన్. ఆ అప్లికేషన్ ఎలా ఓపెన్ చేయాలనే దానికి ఫస్ట్ టెస్ట్ కేసు రాయాలి. టెస్ట్ కేసు 1 ఎక్కడ రాయాలి? ఆ అప్లికేషన్ ని మనం ఎలా టెస్ట్ చేయాలి. అందరు రాయాలి. టెస్ట్ కేస్ ఐడి, సినారియో ఐడి, టెస్ట్ స్టెప్స్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇక్కడ వరకు రాయాలని చెప్పా కదా. టెస్ట్ కేసు 001 టెస్ట్ కేస్ 001. వాట్ ఈస్ ద టెస్ట్ స్టెప్? వాట్ ఈస్ ద టెస్ట్ స్టెప్? సో ఏ బ్రౌజర్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నాం మన ఈ అప్లికేషన్ ని? వీ హ్యావ్ ఎన్ డిఫరెంట్ బ్రౌజర్స్ కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ఏ బ్రౌజరు? గూగుల్ క్రోమ్. వెరీ గుడ్. ఇంకా క్లియర్ రాస్తే మరీ మంచిది. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఎంటర్ వ్యాలిడ్ ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయకుండా పాస్వర్డ్కి పోతారుగా. ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, ఎంటర్ వ్యాలిడ్ ఫేస్బుక్ యూఆర్ఎల్. ఎందుకు యూఆర్ఎల్ అంటున్నావు? వెబ్ అప్లికేషన్ కదండి. ఎందుకు యూఆర్ఎల్ అంటున్నారు? వెబ్ అప్లికేషన్ కదా. ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ బటన్. ఏడుంటుంది ఎంటర్ బటన్? అంత క్లియర్ గా రాసినా ఏం కాదు. నార్మల్ గా ఎంటర్ ఓపెన్ క్రోమ్ అండ్ ఎంటర్ వ్యాలిడ్ యూఆర్ఎల్ అన్నా ఏం కాదు. కొంచెం క్లియర్ గా, అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి కొంచెం క్లారిటీగా రాద్దామని నాకు చెప్తున్నా అంతే. ఓకేనా? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఏంటండి? వాట్ ఈస్ ఫస్ట్ స్టెప్? ఎంటర్ ఓపెన్ క్రోమ్ బ్రౌజర్, ఎంటర్ వ్యాలిడ్ ఫేస్బుక్ యూఆర్ఎల్, ఫేస్బుక్ అప్లికేషన్ యూఆర్ఎల్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్ బటన్ ఇన్ కీబోర్డ్. ఇది కేస్ 1. ఇప్పుడు ఈ కేస్ 1 కి గుర్తుపెట్టుకోండి, టెస్ట్ డేటా అనేది మనకి ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంటేనే యాడ్ చేసుకోవాలి. సార్ నాకు ఇక్కడ టెస్ట్ డేటా ఏం అవసరం లేదు సార్ అంటే లీవ్ ఇట్ యాజ్ ఎంప్టీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ మరి నాకు టెస్ట్ డేటా ఏం కావాలండి? ఈ టెస్ట్ స్టెప్ కి టెస్ట్ డేటా ఏం కావాలి? యూఆర్ఎల్ కావాలి. యూఆర్ఎల్ ఎంటర్ చేయాలంటున్నారు కదా మీరు. యూఆర్ఎల్ ఎంటర్ చేయాలంటున్నారు కదా. మరి ఎంటర్ చేయాలంటే మీకు యూఆర్ఎల్ ఉండాలి కదండి. యూఆర్ఎల్. సో వాట్ ఈస్ ద యూఆర్ఎల్ యూ హ్యావ్? గివెన్ బై డెవలపర్. ఎవరు ఇస్తారు మీకు యూఆర్ఎల్ అనేది? డెవలపర్ ఇస్తుంది కదా. గివెన్ బై డెవలపర్. సో నాకు మా డెవలపర్ ఇచ్చిన యూఆర్ఎల్ ఏంటి సార్ అంటే www.facebook.com. ఈ యూఆర్ఎల్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ అంటే బిల్డ్ రిలీజ్ అవుతుంది కదమ్మా. ఆ బిల్డ్ లో ఈ యూఆర్ఎల్ వస్తుంది. బిల్డ్ రిలీజ్ వస్తుంది కదా, ఆ బిల్డ్ లో యూఆర్ఎల్ వస్తుంది. టెస్ట్ స్టెప్, టెస్ట్ డేటా. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ హియర్? ఎస్, షుడ్. గుర్తుపెట్టుకోండి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లో ఎప్పుడు కూడా షుడ్ అని యూజ్ చేయాలి. షుడ్ ఓపెన్ ఫేస్బుక్ అప్లికేషన్ లాగిన్ పేజ్. ఏం ఓపెన్ అవ్వాలి? ఫేస్బుక్ అప్లికేషన్ లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇది మీ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్. ఇది టెస్ట్ స్టెప్, ఇది టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్.
యాక్చువల్ రిజల్ట్ ఇప్పుడు కాదు కదా. ఓకే, సో ఇది ఒక టెస్ట్ కేసు. నెక్స్ట్ గో టు ద టెస్ట్ కేస్ 2. ఇప్పుడు నేను ఇదే URL ని వేరే బ్రౌజర్ లో కూడా ఓపెన్ చేయాలనుకుంటున్నా కదా. అప్పుడు ఏం రాస్తా? ఓపెన్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. ఓకే అండి, ఓపెన్ మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్, ఎంటర్ ఫేస్బుక్ వ్యాలిడ్ URL and click on enter. Same test data should open Facebook application login page. At the same time, Edge browser, 3 browsers కి రాయాలి. ఓకేనా, ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటే ఒక కాలం ఎలా రాయాలంటే ఏంటండి, టెస్ట్ కేసెస్ ఫర్ విచ్ బ్రౌజర్? విచ్ బ్రౌజర్? క్రోమ్ బ్రౌజర్. సో లిజన్, ఇప్పుడు ఈ క్రోమ్ బ్రౌజర్ కి మీరు టెస్ట్ కేసెస్ రాసేటప్పుడు ఏమి రాయాలి? ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ లో URL ఓపెన్ చేయటం రాయండి. లిజన్ కేర్ఫుల్లీ రాయాలి. ఇప్పుడు అందరూ టెస్ట్ కేస్ 1 బ్రౌజర్ ఓపెన్ చేయటం రాయండి. టెస్ట్ కేస్ 2 ఏం రాయాలంటే యూజర్ ఇంటర్ఫేస్ రాయాలి. టెస్ట్ కేస్ 2 ఏంటండి? యూజర్ ఇంటర్ఫేస్. యూజర్ ఇంటర్ఫేస్ లో ఏం రాస్తారు? వెరిఫై స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫాంట్ స్టైల్స్, ఫాంట్ సైజెస్, అలైన్మెంట్స్ ఉన్నాయి కదా. దానికి ఎక్స్పెక్టెడ్ ఏం రాస్తారు? షుడ్ నాట్ బి ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్, షుడ్ బి సేమ్ యాజ్ రిక్వైర్మెంట్స్. అదేనా UI రాయాలి. అది 1 టెస్ట్ కేసు రాస్తే 1 రాయండి, 2 రాస్తే 2 రాయండి. తర్వాత దీని UI అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే URL తోటి అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం అనుకుందాం. ఫేస్బుక్ కదా ఓపెన్ చేసినాం కదా. ఫస్ట్ UI రాశారు. UI తర్వాత దేనికి వెళ్ళాలి? లాగిన్ ఫంక్షనాలిటీకి వెళ్ళాలి. సో లాగిన్ ఫంక్షనాలిటీ ఐదర్ 3rd or 4th టెస్ట్ కేసులోకి వస్తే 4th టెస్ట్ కేసులో ఏం రాయాలి? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లాగిన్ ఫంక్షనాలిటీలో ఇక్కడ మనకి ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ లో మీకు ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్. ఇక్కడ మాత్రం ఓన్లీ ఏం కనిపిస్తుంది? పాస్వర్డ్. అంటే నువ్వు ఇక్కడ యూ వాల్యూస్ ఇన్పుట్ చేయడానికి ఛాన్స్ ఉంటది ఐదర్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్. అంటే ఫస్ట్ కాంబినేషన్ ఈజ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్, సెకండ్ కాంబినేషన్ ఈజ్ ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ ఏ ఆపరేటర్ యూజ్ చేస్తున్నావు? ఇదేంటండి, ఏంటిది ఆపరేటర్? ఆర్. ఆర్ అంటే ఏంటి? ఎనీవన్ కెన్ యూజ్ ఇట్ కదా. మనం ఆపరేటర్స్ లో చెప్పినాం కదా, ఆర్ అంటే ఏంటి? ఎనీవన్ కెన్ యూజ్ ఇట్. అంటే ఇప్పుడు మీరు టెస్ట్ కేసెస్ ఏ కాంబినేషన్స్ రాయాలి? ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ రాయాలి. మళ్ళీ సేమ్ టైం ఏదేంట్లో ఏం రాయాలి? ఫోన్ నెంబర్, పాస్వర్డ్. చూడండి, ఈమెయిల్ అడ్రస్ కి ఎలా రాయాలంటే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి. లిజన్ కేర్ఫుల్లీ, టెస్ట్ కేసెస్ చెప్తుందండి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్. టెస్ట్ కేస్ 1 వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి, ఇన్వాలిడ్ పాస్వర్డ్. ఓకే, లెట్స్ చెక్ ద బ్లాంక్ ఆల్సో. బ్లాంక్ కూడా చెక్ చేయాలి. చూడండి, ఫస్ట్ వన్ ఐదర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఐడి. దిస్ వన్ ఈజ్ బ్లాంక్. ఎందుకు 2 రాశారు సార్ అంటే ఇప్పుడు పాస్వర్డ్ బ్లాంక్ అయితే పైన వ్యాలిడ్ రాసిన ఇన్వాలిడ్ రాసిన ఎర్రర్ మెసేజ్ వస్తుంది కదండి. సో మీరు ఏది ఎంటర్ చేసినా నో ఇష్యూ. నెక్స్ట్ బ్లాంక్, హియర్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ పాస్వర్డ్. అండ్ ఫైనల్ వన్ ఈజ్ బోత్ ఆర్ బ్లాంక్. ఎన్ని టెస్ట్ కేసెస్ వచ్చినాయి? ఎన్ని వచ్చినాయండి? 1 2 3 4 5 6 7. This is the combination of email ID and password. Right? Next combination ఏంటి? ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. గుర్తుపెట్టుకొని టెస్ట్ కేసెస్ రిపీట్ కాకుండా రాయటం నేర్చుకోవాలి. చూడండి, వ్యాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్. వ్యాలిడ్ ఫోన్ నెంబర్, ఇన్వాలిడ్ పాస్వర్డ్.
ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్. ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, ఇన్వాలిడ్ పాస్వర్డ్. నెక్స్ట్ బ్లాంక్. బ్లాంక్ చెక్ చేసేటప్పుడు చూడండి, వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఈజ్ బ్లాంక్. నెక్స్ట్ టెస్ట్ కేసు ఏంటి? నెక్స్ట్ టెస్ట్ కేసు ఏంటి? దిస్ వన్ ఈజ్ బ్లాంక్. ఫస్ట్ వన్ బ్లాంక్ ఇచ్చి పాస్వర్డ్ అనేది వ్యాలిడ్. సౌండ్ చేయదండి. ఫస్ట్ వన్ ఈజ్ బ్లాంక్ ఇచ్చి సౌండ్ చేద్దాం. ఫస్ట్ వన్ బ్లాంక్ ఇచ్చి సెకండ్ వన్ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ చేయండి. ఆల్రెడీ ఈ టెస్ట్ కేసు మనకి ఇక్కడ వచ్చింది కదా, ఈ బ్లాంక్ ఇది వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ ఆల్రెడీ వచ్చింది కదా. సో అందుకే దీన్ని రిపీట్ చేయొద్దు. మరి దీన్ని ఎందుకు రిపీట్ చేస్తారంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేది వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్, ఇక్కడ ఈమెయిల్ ఐడి. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ ఈ పార్ట్ బ్లాంక్, పాస్వర్డ్ ఆల్రెడీ వ్యాలిడ్ ఆర్ ఇన్వాలిడ్ మనం చెక్ చేసినాం కదా. అందుకే ఈ టెస్ట్ కేసుని లీవ్ చేసేయండి, ఇది అవసరం లేదు, రిపీట్ అవుతుంది. నెక్స్ట్ బోత్ ఆర్ బ్లాంక్, ఆల్రెడీ బోత్ ఆర్ బ్లాంక్ కూడా ఇక్కడ చెక్ చేసినాం కదా, అందుకే ఇంతటితో స్టాప్ చేయండి. సో ఇక్కడ ఎన్ని టెస్ట్ కేసు వస్తాయి సార్ అంటే 1 2 3 4 5. చూడండి, బ్రౌజర్ ఓపెన్ ద 1 టెస్ట్ కేసు, UI 2 టెస్ట్ కేసెస్, ఈమెయిల్ ఐడి ఏంటండి 7, పాస్వర్డ్ ఏంటండి 5. సో లాగిన్ అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ ఏంటి? ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, క్రియేట్ న్యూ అకౌంట్, క్రియేట్ ఏ పేజ్. వీటికి సింగిల్ కదా. ఫర్గెట్ పాస్వర్డ్ కి 1, క్రియేట్ న్యూ అకౌంట్ కి 1, క్రియేట్ ఏ పేజ్ కి 1. ఇంకేమైనా ఉన్నాయా ఇందులో? ఉన్నాయా లేవా? సో టోటల్ ఎన్ని వచ్చినాయి కౌంట్ చేయండి. 3 10 15 16 17 18. ఈ 18 ఫర్ ఓన్లీ క్రోమ్ బ్రౌజర్. ఈ 18 దేనికండి? క్రోమ్ బ్రౌజర్ కి. సో మళ్ళీ ఈ సేమ్ 18 దేనికి రాయాలి మీరు? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కి. సేమ్ 18 మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ కి. సో ఎన్ని వస్తాయి? కరెక్టేనా? 54. ఎస్ఆర్ నా? సో ప్రతి ఒక్కళ్ళు కూడా 54 టెస్ట్ కేసెస్ MS ఎక్సెల్ షీట్ లో రాసి నాకు ఫార్వర్డ్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రాయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రాయాలి. 50. ఈ లాగిన్ పేజీకి మీ టెస్ట్ కేసెస్ రాయటం వస్తే అప్పుడే నేను క్రియేట్ పేజీకి టెస్ట్ కేసెస్ చెప్తాను. నిన్న నేను డిఫరెంట్ పేజ్ చెప్పా కదా, ఇక్కడ ఈ పేజ్ వేరు, ఈ పేజ్ వేరు. క్రియేట్ ఏ పేజ్ అంటే ఏది? ఇది కదా. దీనికి మళ్ళీ డిఫరెంట్ టెస్ట్ కి ఒక్కోదానికి నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ వస్తాయి. అవి చెప్పాలంటే ఫస్ట్ మీరు ఇవి రాయాలి. ఓకేనా? ఒక శాంపుల్ చెప్తా, ఒక శాంపుల్ టెస్ట్ కేసు చెప్తా, దీనికి కూడా తర్వాత మీరు రాయండి. చూడండి, ఫస్ట్ వ్యాలిడ్ ఈమెయిల్, వ్యాలిడ్ పాస్వర్డ్ ఆల్రెడీ చెప్పినాం, మళ్ళీ చెప్తా కారండి. టెస్ట్ కేసు నెంబర్ ఏంటి? మీరు ఇక్కడ సినారియో వచ్చేసి యూఐకి దీనికి సినారియో వేయకపోయినా యూఐకి చూడండి, ఓపెన్ బ్రౌజర్ కి సినారియో రాయొద్దండి. మనం ఇక్కడ ఈ పేజీకి సినారియోస్ రాసేటప్పుడు ఏం రాసినాం? ఇవి కేసెస్ అనుకున్నాం కదా. మరి సినారియోస్ ఏం రాసినామండి మనం టెస్ట్ సినారియోస్ అప్పుడు? ఫస్ట్ సినారియో 1 ఈజ్ యూఐ, అవునా? సినారియో 2 ఏంటండి? లాగిన్. సినారియో 3 ఏంటి? ఫర్గెట్ పాస్వర్డ్. సినారియో 4 ఏంటి? క్రియేట్ న్యూ అకౌంట్. సినారియో 5 ఏంటి? క్రియేట్ ఏ పేజ్. ఈ టోటల్ పేజ్కి ఎన్ని సినారియోస్ వస్తాయని చెప్పుకున్నాం మనం? 5 కదా. 5 లో 4 ఫంక్షనాలిటీస్, ఒకటి వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్, అవునా? ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ రాసినప్పుడు సినారియో నెంబర్ ఎంత వేయాలి మీరు ఇక్కడ? ఎంత వేయాలి? టెస్ట్ సినారియో 1 ఎంత వేయాలండి? టెస్ట్ సినారియో 1 వేయాలి. టెస్ట్ సినారియో 1. సో దీనికి ఎన్ని టెస్ట్ కేసెస్ వస్తాయి మీకు? 2 వస్తాయి అనుకున్నారు కదా మీరు. ఎన్నండి? సో ఈ సినారియో దీనికి జాగ్రత్తగా వినాలి. ఈ సినారియో దీనికి. ఇక్కడ ఈ రెండిట్లో ఏ టెస్ట్ కేసు రాస్తారు? యూజర్ ఇంటర్ఫేస్ టెస్ట్ కేసు రాయండి. దీనికి ఒక సపరేట్ కలర్ పెట్టుకోండి, ఏదో ఒక కలర్ పెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు లాగిన్ ఫంక్షనాలిటీకి ఏ సినారియో చెప్పారు?
లాగిన్ ఫంక్షనాలిటీ సినారియో ఏంటండి? టెస్ట్ సినారియో 2 కదా, ఎంత? టెస్ట్ సినారియో 2 కదా. టూ. సో 2లో టెస్ట్ కేస్ ఎంత? 4. సో ఇక్కడ ఫస్ట్ ఏం రాయాలి? ఫస్ట్ టెస్ట్ కేస్ ఏం చెప్పాను నేను ఇక్కడ? ఫస్ట్ మెయిల్ ఐడి కాంబినేషన్ కదా, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్. చూడండి ఈ టెస్ట్ కేస్ వరకు చెప్తా. ఇక్కడ ఇక్కడే కదా, ఎంటర్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ వ్యాలిడ్ పాస్వర్డ్. క్లిక్ ఆన్. ఏం చేస్తారు? వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలండి? దేని మీద క్లిక్ చేయాలి? క్లిక్ ఆన్ లాగిన్ బటన్. క్లిక్ ఆన్ లాగిన్ బటన్. ఓకే, వెరీ గుడ్. ఇది టెస్ట్ స్టెప్. వాట్ ఇస్ దిస్ వన్? టెస్ట్ స్టెప్. ఇది టెస్ట్ కేస్ ఐడి, ఇది సినారియో ఐడి, ఇది టెస్ట్ స్టెప్. సో వాట్ ఈస్ ద టెస్ట్ డేటా యూ నీడ్ హియర్? నీకు ఏ టెస్ట్ డేటా కావాలి? వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కావాలి, వ్యాలిడ్ పాస్వర్డ్ కావాలి. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్. మరి నాకెవరు ఇస్తారు సార్ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి వ్యాలిడ్ పాస్వర్డ్? ఇది లైవ్ అప్లికేషన్ కాబట్టి మీరే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. నాకు మీకు ఇయ్యను కదా, మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు. మీరే ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని మీ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ ఇచ్చుకోండి. ఇక్కడ ఏమిస్తారు? ఇక్కడ చూడండి, ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ దీని కింద పాస్వర్డ్. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే మళ్ళీ నేను ఇచ్చింది మీరు 1 2 3 అని మాకు 1 2 3 @gmail.com. ఓకే, సో పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డ్ ఏం రాస్తా చెప్పండి? కనపడతాయి కదా స్టార్, అంటే పాస్వర్డ్ స్టార్లు అని కాదుగా, రైటా? దీన్ని ఏమంటారండి? టెస్ట్ డేటా. టెస్ట్ స్టెప్, టెస్ట్ డేటా. నౌ టెల్ మీ ఎనీవన్, వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్? వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వ్యాలిడ్ క్రెడెన్షియల్స్ కి? లాగిన్ పేజా? లాగిన్ పేజ్ కాదు కదండి. ఏం ఓపెన్ అవ్వాలి మనకి? మా అకౌంట్ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకే అండి, మై మై ఎఫ్బి అకౌంట్. ఓకే అండి, నా ఎఫ్బి అకౌంట్ ఫస్ట్ ఏ పేజ్ ఉంటుందండి? హోమ్ పేజ్. అంతే కదా, హోమ్ పేజ్ తర్వాతే కదా మన నెక్స్ట్కి వెళ్ళేది. షుడ్ బి ఓపెన్. తర్వాత మీరు ప్రొఫైల్ పిక్చర్కి వెళ్ళాలన్నా, న్యూస్ ఫీడ్కి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా దాని నుంచి వెళ్తాం కదండి. అందుకే ఫస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. సో మై ఎఫ్బి అకౌంట్ హోమ్ పేజ్ షుడ్ బి ఓపెన్. ఇది వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్ యొక్క టెస్ట్ కేసు. దీని తర్వాత వ్యాలిడ్ ఇన్వాలిడ్ రా. ఇలా ఈ టెస్ట్ ఈ బ్రౌజర్కి వచ్చే టెస్ట్ కేసెస్ అన్ని రాయాలి. ఎన్ని వస్తాయి అని చెప్పా? 18. ఇది మనం ఇప్పుడు చెక్ చేసేది ఏ బ్రౌజరు? క్రోమ్ బ్రౌజర్ కదా. క్రోమ్ బ్రౌజర్కి ఎన్ని వస్తాయి? 18 వస్తాయి. 18 వచ్చిన తర్వాత ఎక్కడైతే 18 అయిపోయిందో చూడండి, 18 డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ వరకు వస్తుంది కదా. ఇందులో ఇవన్నీ సినారియో ఏంటండి? అన్ని సినారియో ఏంటి? 2ఏనా? కాదు, అన్ని సినారియో 2 కాదు కదా. ఎక్కడ వరకు? మొబైల్ నెంబర్ వరకు సినారియో 2. దాని తర్వాత ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ సినారియో 3, న్యూ అకౌంట్ సినారియో 4, క్రియేట్ ఏ పేజ్ సినారియో 5 వేయండి. ఓకేనమ్మా? వేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ టెస్ట్ కేసెస్ ఫర్ విచ్ బ్రౌజర్? మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజరా? మీరు ఏ బ్రౌజర్ రాస్తారో ఆ బ్రౌజర్ రాస్తారు. కాపీ కదా.
టెస్ట్ కేసెస్ ఫర్ విచ్ బ్రౌజర్ అండి? ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ రాస్తారా? మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్. సో మళ్ళీ దీనికి 18 రాస్తారు కదా, 18 రాసిన తర్వాత మళ్ళీ దాని కింద రాస్తారు టెస్ట్ కేసెస్ ఫర్ మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్. అలా ప్రతి టెస్ట్ కేసెస్ కి ఈమెయిల్ ఐడికి సపరేట్ కలర్ పెట్టండి, ఫోన్ నెంబర్ కి సపరేట్ కలర్ పెట్టండి, యూఐ కి సపరేట్ కలర్ పెట్టి నాకు 54 టెస్ట్ కేసెస్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి సెండ్ మీ. నాకు ప్రతి ఒక్కళ్ళు సెండ్ చేయాలి. నిన్న ఇంకెవరో నాకు అమ్మాయి ఫార్వర్డ్ చేసి సార్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేయమని చెప్పింది. సో నేను చెక్ చేస్తా. ఫస్ట్ నేను చెప్పిన దాని ప్రకారం ఉన్నాయో మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? సో క్లాస్ లెఫ్ట్ అవ్వద్దు, ఎవరు కూడా టెస్ట్ కేసెస్ రాయండి. ఓకేనా? రాసేటప్పుడు ఇంకెవరికైనా ఏమైనా డౌట్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తా. క్లియరా? ఫస్ట్ ఈ ఫైల్ షేర్ చేయనా. అందరూ ఏం చేస్తారంటే ఇదే ఫైల్లో మీ లోకల్ సిస్టమ్ లో ఈ ఫైల్ ని స్టోర్ చేసుకుని దీని కంటిన్యూషన్ రాసుకోండి. ఇక్కడ చూడండి, ప్రాజెక్ట్ కోడ్ సంథింగ్ ఏదో రాయండి. ప్రాజెక్ట్ కోడ్ ఏం రాస్తారంటే మోడల్ చెప్తున్నాను మీకు, రియల్ టైమ్ లో కూడా ఇలా వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ FB005 సంథింగ్ ఏదో ఒకటి. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫేస్బుక్ అప్లికేషన్ అని రాయండి. ప్రిపేర్డ్ బై మీ నేమ్, రివ్యూడ్ అవసరం లేదు, అప్రూవ్డ్ తర్వాత రాద్దాం. డేట్ ఆఫ్ ప్రిపేర్డ్ లో ఈ రోజు రాయండి. రివ్యూడ్ అప్రూవ్డ్ నేను చెప్తా ఎవరి పేరు రాయాలో. టెస్ట్ కేస్ నేమ్ ఏంటి? ఫేస్బుక్ లాగిన్ పేజ్. ఓకేనా? ఎగ్జిక్యూటెడ్ ఇప్పుడు అవసరం లేదు. ఏ వర్షన్ 01 బిల్డ్ 0. ఈ వర్షన్ బిల్డ్ కూడా మనకి బిల్డ్ రిలీజ్ అయిన తర్వాత వస్తాయి, అప్పుడు రాద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మీకు ఎన్ని వస్తే అంత నెంబర్ వేయండి. పాస్ ఫెయిల్ ఇప్పుడు అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు. మీరు ఓన్లీ కోడ్ నేమ్ ప్రిపేర్డ్ బై డేట్ ఆఫ్ ప్రిపేర్డ్ వేయండి, టెస్ట్ కేస్ నేమ్ రాయండి, టెస్ట్ కేస్ ఆబ్జెక్టివ్ రాయండి, టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాయండి. రిమైనింగ్ అన్ని ఫిల్ చేయండి. క్లియరా? ఇవన్నీ ఫిల్ చేసి నాకు ఫార్వర్డ్ చేయండి. వాటిని అంటే అప్రూవల్ లో పీర్ అప్రూవల్ అని చెప్పా కదా, ఒకళ్ళది ఒకళ్ళు మీరే ఫస్ట్ ఒక మెంబర్ ఇంకొక మెంబర్ కేసెస్ ని రివ్యూ చేయాలి. మీరు రివ్యూ చేస్తారు, తర్వాత నేను అప్రూవ్ చేస్తా ప్రతి ఒక్కటి. ఇక్కడ రివ్యూడ్ బై అని నేను మ్యాచ్ చేస్తా ఒకళ్ళని. వాళ్ళు ఫార్వర్డ్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో చెక్ చేయాలి. చెక్ చేసిన తర్వాత అప్రూవల్ ఇస్తాను నేను. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఈ టెస్ట్ కేసెస్ ఫైనల్ అవుతాయి కదా, వీటిని ఇలా హోల్డ్ చేసి పట్టుకొని తర్వాత ఎన్విరాన్మెంట్ సెటప్ చేసుకొని ఎప్పుడైతే మనకి బిల్డ్ రిలీజ్ అవుతుందో అప్పుడు ఈ అప్రూవ్డ్ అయిన టెస్ట్ కేసెస్ ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ రాసుకొని ఈ రెండింటిని కంపేర్ చేసి పాస్ ఆర్ ఫెయిల్ రాసుకోవాలి. పాస్ ఆర్ ఫెయిల్ రాసిన తర్వాత ఫెయిల్ వచ్చిన టెస్ట్ కేసెస్ ని డిఫెక్ట్ లైఫ్ సైకిల్ స్టార్ట్ చేసుకొని డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో రిపోర్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి? డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో రిపోర్ట్ చేసుకోవాలి. క్లియరా? సో ఎనీ డౌట్స్? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్స్? అందరు రెస్పాండ్ అవ్వాలి. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? ఉన్నావు కదా? సో టుమారో ఈజ్ హాలిడే అండి, రేపు క్లాస్ లేదు, రేపు సండే కదా. సో అందరూ నాకు ఈ రోజు రేపు ఈ టెస్ట్ కేసెస్ పంపించి అందరూ ఫార్వర్డ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ అసైన్మెంట్. సెకండ్ అసైన్మెంట్ ఈజ్ కోర్ జావా టెస్ట్ పంపిస్తా, మాన్యువల్ టెస్టింగ్ టెస్ట్ పంపిస్తా. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ బి ఆన్సర్ ఇట్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ టెస్ట్ రాయాలి, గుర్తుపెట్టుకోండి. సో మొన్న ఓన్లీ ట్రయల్ టెస్ట్ అండి, ఎన్ని మార్కులు వచ్చినాయి ఏంటి అనేది ఏమీ లేదు. ఇప్పుడు మాత్రం కంపల్సరిగా జాగ్రత్తగా చదివి ఆన్సర్ చేయండి. మార్క్స్ గ్రూప్ లో డిస్ప్లే చేస్తారు. ఓకేనా? సో డోంట్ షుడ్ బి ప్రాక్సీ చేయొద్దు. ఓకేనా? మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేసి ఆన్సర్స్ పెట్టద్దు. మీరే ఓన్ గా ఆలోచించి మీ నాలెడ్జ్ ప్రకారం పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఈ టెస్ట్ అనేది మీరు ఎంతవరకు అర్థమవుతుంది, మీరు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు అనే దానికే. మీరు ఇప్పుడు మళ్ళీ ప్రాక్సీ చేసి అన్ని 100కు నాకు 50 వచ్చినాయి సార్ అన్నారు అనుకోండి, దానివల్ల యూజ్ ఉంటుంది కదా. ఓకేనా? సో అందుకే హడావుడిగా 5 నిమిషాలు అన్ని ABCD పెట్టి సబ్మిట్ కొట్టకుండా ఆలోచించి వాటికి ఆన్సర్స్ పెట్టండి. ఈ రోజు వీడియోస్, ఈరోజు ఈ ఫైల్స్ ఇవన్నీ ఫార్వర్డ్ చేస్తాయి. క్లాస్ అన్నిటినీ కంప్లీట్ చేయండి. ఓకే? సో మండే క్లాస్ లో కోర్ జావాలోనేమో ఆటోమేషన్ లోనేమో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్ స్టార్ట్ చేస్తా, మాన్యువల్ టెస్టింగ్ లోనేమో టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్ స్టార్ట్ చేస్తా. క్లియర్? ఎనీ డౌట్? నో కదా? అలాఫీ, థ్యాంక్ యూ సో మచ్. Thank you.